అందరికీ నమస్కారం అండి. రైతు భరోసాకి సంబంధించి సర్వం సిద్ధమైతే అయ్యింది. కొత్త మార్గదర్శకాలు అయితే వచ్చేసాయి. రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ వస్తున్న రైతు భరోసాకు సంబంధించి పెట్టుబడి సాయం ఎకరానికి 7,500 రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది. దీనికి సంబంధించి కొత్త మార్గదర్శకాల్ని జారీ చేశారు. ఇదివరకు ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాలకు కూడా 5,500 చొప్పున ఇచ్చేవారు. ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ రైతు భరోసాకు సంబంధించి కొత్త గైడ్లైన్స్ని అయితే జారీ చేసింది. ఎకరానికి 7,500 పెట్టుబడి సాయాన్ని ఇస్తూ 10 ఎకరాలు ఆలోగా ఉన్న వారికి మాత్రమే ఈ రైతు భరోసాకి ఇవ్వడానికి సిద్ధమైతే అయ్యింది. 10 ఎకరాలకే రైతు భరోసా మార్గదర్శకాలు సిద్ధం. అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్న సర్కార్. నెలాఖరులోగా పెట్టుబడి సాయం షురు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాపై దృష్టి సారించింది. పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు తీపి కబురు. రైతు భరోసాకు 10 ఎకరాల వరకు కటాఫ్ విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ సభలో నివేదికను సమర్పించినట్లు తెలిసింది. నివేదికలోని కీలకమైన మార్గదర్శకాలపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. గత బీఆర్ఎస్ సర్కార్ 5 ఏళ్లలో రైతు బంధు పేరిట దాదాపు 20,000 కోట్లను వ్యవసాయేతర భూములకు ఇచ్చి ప్రజా సొమ్మును వృధా చేసిందని, పెట్టుబడి సాయంలో 96% రైతులకు మేలు చేసేందుకు సర్కార్ సిద్ధమవుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు గత సర్కార్ హయాంలో రాళ్లు రప్పల భూములు, గుట్టలు, హైవేలు, రోడ్లు, వెంచర్లు, భూసేకరణ కింద పోయిన భూములకు వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద వృధాగా చెల్లించినట్లు తేల్చింది. కాబట్టి రైతు భరోసాకు సంబంధించి వాస్తవానికి దసరా తర్వాత నుంచి పంపిణీ చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ రైతు భరోసా అయితే చేయలేదు. అప్పటికే రుణమాఫీ కోసం 18,000 కోట్లు రైతులకు విడుదల చేసింది. దీంతోపాటు మరికొన్ని స్కీములకు నిధులు సర్దుబాటు చేయాల్సి వచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీంతో రైతు భరోసా వాయిదా పడుతూ వచ్చింది. అయితే డిసెంబర్ నెలలో జరగనున్న స్థానిక ఎన్నికల కంటే ముందే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం కింద జమ చేయబోతున్నట్లు సమాచారం. ప్రతి 10 రోజులకి 1,500 కోట్ల నుంచి 2,000 కోట్లు చొప్పున జమ చేసేలా, 45 రోజుల్లో కనీసం 7,000 కోట్లు జమ చేసేలా ప్రభుత్వ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.